వరకు కూడా పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మహిమపరచుటకు తండ్రి మాకిచ్చినటువంటి ఇటు ధన్యతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి మరి ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్ళనై ఉంటుటగా వినగలిగేటువంటి చెవులను, గ్రహించగలిగే మనసును మాకు దయచేయమని, వాక్యం ద్వారా మీరు మాకు ఏమి నేర్పించాలనుకుంటూ ఉన్నారో తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సరిచేసి నడిపించమని ఈ సమయాన్నంతా మీ చేతులకు అప్పగిస్తూ మీరు మాతో ఉండమని మా ప్రభును మా రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అమ్మ మరి సంఖ్యాకాండము మొదటి నుండి కూడా అంటే ఆల్ 36 చాప్టర్స్ మరి ఒకసారి మనం రివైజ్ చేసుకుందామండి. మరి మనందరికీ కూడా చాలా బాగా అంటే అర్థం అయ్యింది. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ని కూడా ఎంతో డీటెయిల్గా మరి మనం ధ్యానించాము. సంఖ్యాకాండము మొదలు పెడుతున్నటువంటి సమయంలో మరి అనుకున్నాము సంఖ్యాకాండం నెంబర్స్ అంటే అన్ని నెంబర్స్ గురించే ఉంటాయేమో, ఆ నెంబర్స్ మనకు గుర్తుండవు, ఏం లేదు ఎందుకు, సరే ఈ బుక్ని స్కిప్ చేసేసి ఈ ఒక్క సంఖ్యాకాండాన్ని వదిలేసి డైరెక్ట్ ద్వితీయోపదేశ కాండం అట్లా వెళ్ళిపోయి ధ్యానించుకుందాము అనుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయండి. మరి దేవుడైతే కాదు, దీనిని ధ్యానించండి, చాలా విషయాలు మీకు నేర్పిస్తాను అన్నట్లుగా మరి ఈ సంఖ్యాకాండాన్ని మనం ధ్యానించడం మొదలుపెట్టిన నాటి నుండి కూడా అనేక విషయాలను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. మరి వాటన్నిటిని కూడా మరి ఒకసారి నెమరు వేసుకోవడానికి ప్రభువారు మనకు సమయాన్ని ఇస్తూ ఉన్నారు. మరి సంఖ్యాకాండము ఈ బుక్ నేమ్ బుక్ ఆఫ్ నెంబర్స్ అనే ఆ ఒక్క పేరుని గురించి మరి మనం ఆలోచన చేసినట్లయితే హీబ్రూ భాషలో దీనిని బెమిద్బార్ అంటారండి. మరి దానిని అంటే ఏంటి, విల్డర్నెస్, ఏమంటారు, ఒక సంచారం చేసేటువంటి వారు, అడవిలో వాళ్ళు ఎటువంటి గమ్యము లేకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితి అన్నమాట. అంతేకాకుండా బుక్ ఆఫ్ మర్మరింగ్స్ లేదా గ్రంబ్లింగ్స్, సనుగుల పుస్తకము అని కూడా మరి ఈ యొక్క పుస్తకాన్ని పిలవడం జరుగుతూ ఉంది. మరి సెప్చుగెంట్లు మరి ఈ యొక్క ట్రాన్స్లేషన్స్ చేస్తున్నటువంటి సమయంలో అరత్మోయ్ అనే మాటను కూడా మరి దీనికి వాడడం జరిగింది. తర్వాత లాటిన్ వల్గేట్ అనే అతను దీనికి బుక్ ఆఫ్ నెంబర్స్, సంఖ్యాకాండము అని పేరు ఇవ్వడం జరిగిందండి. మరి ఇది మనందరికీ కూడా తెలుసు, పంచకాండాల్లో ఇది 4వ పుస్తకముగా మనం దీనిని చూస్తూ ఉంటాం. మరి దీనిలో ముఖ్యంగా ఈ పేరు రావడానికి గల కారణం ఏంటి అంటే, ఈ యొక్క సంఖ్యాకాండంలో సంఖ్యాకాండం మొదటి అధ్యాయము మరియు 26వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాల్లో కూడా ఇశ్రాయేలీయుల జనసంఖ్యను వాళ్ళు లెక్కించారు. ప్రతి గోత్రానికి, ప్రతి ఒక్క ట్రైబ్ని బట్టి ఆ యొక్క సంఖ్యను లెక్కించడం అనేది జరిగింది. చాప్టర్ 1 అండ్ చాప్టర్ 26 ఈ 2 చాప్టర్స్లో చేసినటువంటి ఆ సంఖ్య లెక్కించబడడం అనే దాన్ని బట్టి మరి ఈ పుస్తకానికి సంఖ్యాకాండం అనే పేరు రావడం జరిగిందని మరి మనం నేర్చుకుంటూ ఉన్నాం. సరే, అయితే ఈ సంఖ్యాకాండం ఎలా మొదలవుతుంది అంటే మరి నిర్గమకాండంలో మనం అందరము చూసాం కదండి. మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేతిలో ఎంతగానో బాధింపబడి, హింసింపబడి, బానిసలుగా వారి చేత ఎన్నో కష్టాలు పడి మరి వాళ్ళందరూ కూడా మోషే గారి నాయకత్వంలో మరి వాళ్ళు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వాగ్దాత్త భూమి అయినటువంటి కానాను దేశానికి రావడం మొదలు పెట్టారు. వాళ్ళు ఆ ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వస్తూ ఉన్నారు. అయితే ఈ వస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు అనేక ప్రాంతాలను దాటుకుంటూ వచ్చారండి. వాళ్ళు అనేక ప్రాంతాలను మరి మనం చూసుకుంటూ ఉంటాం. సీనాయి పర్వతపటి, పారాను అరణ్యం అని మరి ఇలాంటి అనేక ప్రదేశాలు చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రాంతాలన్నీ కూడా దాటుకుంటూ వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఇవి. మరి ఐగుప్తు దేశము నుండి బయలుదేరి కానాను దేశానికి వస్తున్నటువంటి సమయములో జరిగినటువంటి సందర్భాలను మరి కొన్ని అధ్యాయాల వరకు మనం చూస్తూ ఉంటామండి. అయితే ఈ యొక్క బుక్ ఆఫ్ నెంబర్స్ని
మనము మొత్తము 3 విభాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. 3 భాగాలుగా. ఒకటి ఏంటంటే చాప్టర్స్ 1-10 మనం తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఓల్డ్ జనరేషన్. ఈ ఐగుప్తు దేశం నుండి బయలుదేరినటువంటి వాళ్ళందరినీ కానాను దేశంలోనికి ఎంటర్ కాకముందు దేవుడు వారిని సిద్ధపరుస్తున్నటువంటి విధానం చూస్తాం. చాప్టర్స్ 1-10. మరి అదే 11-21 చాప్టర్స్ చూసుకున్నట్లయితే చాప్టర్స్ 11-21 మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ది పనిష్మెంట్ ఆఫ్ ఓల్డ్ జనరేషన్. పనిష్మెంట్ ఆఫ్ ఓల్డ్ జనరేషన్ గా మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మూడోది చూసుకుంటే చాప్టర్స్ 22-36. చాప్టర్స్ 22-36 ఏంటంటే ఇట్ ఈస్ ది ప్రిపరేషన్ ఆఫ్ న్యూ జనరేషన్. ఈ 3 భాగాలు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మరి సంఖ్యాకాండం అంతా కూడా మనకి ఎంతో చక్కగా అర్థమవుతుందండి. మరి మొదటి 10 చాప్టర్స్ కూడా ఇట్ ఈస్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఓల్డ్ జనరేషన్. 11-21 is the punishment of old generation. 22-36 is the preparation of new generation. కొత్త జనరేషన్ వాగ్దాన భూమిలోకి ఎంటర్ కాకముందు వారిని సిద్ధపరిచిన విధానం లేదా పవిత్రపరిచిన విధానముగా మనం చూసుకోవచ్చు. అయితే ఈ 3 భాగాలను బేస్ చేసుకొనే ఈ యొక్క బుక్ అంతా కూడా మరి మనం నేర్చుకుంటూ ఉన్నామండి. మరి మొదటిగా ఫస్ట్ 10 చాప్టర్స్ చూసుకున్నట్లయితే ప్రిపరేషన్ ఆఫ్ ది ఓల్డ్ జనరేషన్. ఇదంతా కూడా ఈ సంఖ్యాకాండం ఇప్పుడు ఈ చాప్టర్స్ అన్నీ కూడా చూస్తే మనకు ఒక విషయం ఏమర్థమవుతుందంటే దేవుడు ఈ ఎవరైతే ఐగుప్తు దేశం నుండి బయలుదేరారో వాళ్ళనే కానానులోకి ఎంటర్ చెయ్యాలి, కానాను దేశంలో వీళ్ళని ప్రవేశపెట్టాలి అనేటువంటి ప్రణాళిక కలిగే ఉన్నట్టు మనకు అర్థమవుతూ ఉంటది. ఇంకొక జనరేషన్ వెళ్తది, వేరే వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్ళరు అనేటువంటి ఆలోచన ఇక్కడ ప్రభువారికి ముందే కలిగి ఉన్నట్లుగా మరి మనకైతే కనబడదండి కదండి. ఇవన్నీ చూసుకుంటే మరి ఫస్ట్ చాప్టర్ లోనే మరి మనం చూస్తాం ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వెళ్ళిన తర్వాత మోషే గారికి ఆజ్ఞ ఇయ్యబడుతుంది. ప్రతి గోత్రము నుండి కూడా మీరు ఆ 20 ఏళ్ళు పైబడినటువంటి వారిని ఒక నెల ఆ 20 years అబౌవ్ వాళ్ళందరినీ కూడా మీరు లెక్కించండి. ప్రతి గోత్రములో వాళ్ళని మీరు లెక్కించండి. ఎందుకంటే ఎంతమంది ఒక సెన్సస్ లాగా అన్నమాట. దిస్ ఇస్ ఎ సెన్సస్. ఎంతమంది బయలుదేరారు, ఎంతమంది ప్రయాణిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఒక రికార్డ్ ఉండాలి అని మరి ఇక్కడ వీళ్ళు సిద్ధపరుస్తున్నట్లుగా చూస్తూ ఉంటాం. మరి అంతేకాదు కానీ మరి ఈ 20 years అండ్ అబౌవ్ వాళ్ళని లెక్కలోకి తీసుకోవడం వల్ల వీళ్ళ యొక్క యుద్ధ సామర్థ్యం ఏంటి అనేది కూడా మరి వాళ్ళకు ఒక అవగాహన ఉంటూ ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రయాణించే ప్రదేశాలన్నీ కూడా అంత ఈజీవేం కాదు. ఎన్నో రాజ్యాలు దాటుకుంటూ పోవాలి. ఆ రాజులందరూ రాణిస్తారని గ్యారంటీ ఏముంది? సో మనమంటూ బలంగా ఉంటే కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళొచ్చు అనే ఒక ధైర్యంతో కూడా మరి ఈ యొక్క సెన్సస్ రికార్డ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క ఫస్ట్ చాప్టర్ లో మరి మనం చూసుకున్నట్లయితే మరి ఫస్ట్ నెంబర్స్ చాప్టర్ 1 ఫస్ట్ వర్స్ చూస్తాం అన్నమాట. ఏంటంటే అది ఐగుప్తు నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీన సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను. ఏ రోజు, ఏ సంవత్సరం, ఏ డేట్ అనేది కూడా మరి ప్రభువారు ఇక్కడ రాయించారండి. మరి 2వ నెల మొదటి తేదీన చెప్తూ ఉన్నారు. ఏమని మోషే గారితో చెప్తూ ఉన్నారంటే 2వ వచనంలో చూస్తాం. ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము అనే మాటని మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి మరి ఆ సంఖ్య రాయించడము, ఆ ఆ మగవారిని అందరినీ లెక్కించి రాయడం అనేది మరి ప్రతి గోత్రములో వారిని లెక్కించి రాయడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఆ లెక్క అంతా కూడా 6,03,550
6,550గా మరి మనం చూస్తూ ఉన్నామండి. 6,03,550 మెంబర్స్‌గా మరి ఓన్లీ పురుషులు లెక్కించబడినట్లుగా మరి మనం చూస్తూ ఉంటాం. మరి ఫస్ట్ చాప్టర్ అంతా కూడా నంబర్స్‌ని బట్టే ఉంటదండి. మరి రెండో అధ్యాయంలోనికి మరి మనం వచ్చేసినట్లయితే, ఆ రెండో అధ్యాయంలో ప్రత్యక్షపు గుడారం, ఆ ప్రత్యక్షపు గుడారము చుట్టూ ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఉండాలి? ఏ విధముగా వాళ్ళు ఆ యొక్క గుడారాలను వేసుకొని, ఆ ప్రత్యక్షపు గుడారము చుట్టూ ఎవరెవరు ఎక్కడ దిగాలి? ఎక్కడ పడితే అక్కడ స్థలం దొరికింది కదా అని యేసుకొని కూర్చోవడం కాదండి. వాళ్ళు గుడారాలు వేయడం కూడా ఒక పర్టిక్యులర్ సైడే వేసుకోవాలి అనేది కూడా మరి ప్రభువారు ఇక్కడ వారికి ఆంక్షలిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి యూదా వారిని చూస్తే వారిని ఈస్ట్ వైపు మాత్రమే మీరు గుడారాలు వేసుకొని ఉండాలి. ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క ఈస్ట్ సైడ్ యూదా వారుండాలి. సౌత్ సైడ్ రూబేను గోత్రం వాళ్ళుండాలి. ఎఫ్రాయిము గోత్రం వాళ్ళు వెస్ట్ సైడ్ ఉండాలి. దాను గోత్రం వాళ్ళు నార్త్ సైడ్ ఉండాలి అని మరి ఇక్కడ ఇశ్రాయేలీయులకి ఆర్డర్స్ ఇవ్వడం, లేదా అది యెహోవా దేవుడు ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ యూదా గోత్రం అంటే యూదా ఒక్కరే కాదండి. మరి దాంట్లో ఇంకా 3 గోత్రాలు. మరి ఈ చార్ట్ అంతా కూడా మనకు గుర్తుందనే అనుకుంటున్నాను. మరి నేను రెండో అధ్యాయం ధ్యానించినప్పుడు మరి నేను ఒక చార్ట్‌ని మీ అందరికీ చూయించాను. మరి యూదా గోత్రం అన్నప్పుడు ఆ యూదా గోత్రములో ఇశ్శాఖారు గోత్రము, జెబులూను గోత్రం గూడా మరి వారితో కలిసి ఉంటదండి. అదే రూబేను గోత్రం అన్నప్పుడు రూబేను గారితో గాదు గోత్రము, సిమియోను గోత్రం 2 కలిసి, అంటే ఈ ముగ్గురు కూడా సౌత్ సైడ్ వేసుకోవాలి వాళ్ళ గుడారాలని. ప్రత్యక్షపు గుడారం యొక్క సౌత్ సైడ్ వాళ్ళు సెటిల్ అవ్వాలి. గుడారాలు వేసుకొని ఉండాలి అని. మరి అదే ఎఫ్రాయిము గోత్రం వెస్ట్ సైడ్ మనం తీసుకుంటే వారితో పాటు బెన్యామీను గోత్రము, మనష్షే గోత్రము వారితో కలిసి ఉంటుందండి. మరి అదే దాను గోత్రం తీసుకున్నట్లయితే వారితో ఆషేరు గోత్రం వారు, నఫ్తాలి గోత్రం వారు. మరి ఈ పెద్ద ఏమంటారు యూదా, రూబేను, ఎఫ్రాయిము, దాను అంటే వారిలో ఈ మిగిలినవి కూడా ఇమిడి ఉన్నట్లుగా మరి ఆ 3 ట్రైబ్స్ కూడా ఒక టీమ్‌గా ఉన్నట్లు మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. మరి ఈ రెండో అధ్యాయం అంతా కూడా మరి ఏ గోత్రాలు కలిసి ఉన్నాయి? ఏ విధంగా వాళ్ళు మరి ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ వాళ్ళు సెటిల్ అవుతున్నారనేది ఆ రెండో అధ్యాయం అంతా కూడా మరి మనం చూస్తాం. మరి మూడో అధ్యాయంలో లేవీయులు ఏ విధంగా దిగాలి? మరి రెండో అధ్యాయంలో మొదటి అధ్యాయం అంతా కూడా సంఖ్య. రెండో అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఎక్కడెక్కడ ఉండాలి? మూడో అధ్యాయంకొచ్చేటప్పటికి లేవీయులు ఏ విధంగా ఉండాలి? మరి వీళ్ళు ప్రముఖులు కదండీ! దేవుడు వీళ్ళందరినీ ప్రత్యేకపరిచినటువంటి వాళ్ళు. యాజక ధర్మాన్ని నిర్వహించవలసినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ప్రత్యక్షపు గుడారపు చుట్టూ మరి ఎక్కడ వీళ్ళు దిగాలి? ఏ సైడ్ ఎవరుండాలి అనేది మరి ఈ థర్డ్ చాప్టర్ అంతా కూడా మరి మనం చూస్తాం. అయితే అంతే కాదు కానీ వాళ్ళు ఏ వైపున ఉన్నా మరి వారు చేయవలసినటువంటి పనులేంటి అనేది కూడా మరి మూడో అధ్యాయములో మరి మనకి నేర్పించబడుతూ ఉందండి. మరి మనందరికీ కూడా తెలుసు. ఏంటి వీళ్ళు ముగ్గురు కుమారులు. లేవీ గారికి ముగ్గురు కుమారులను చూస్తూ ఉన్నాం. గెర్షోను క్షమించాలి. లేవీ కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. మరి ఈ ముగ్గురిని కూడా మరి మనం చూస్తూ ఉన్నాం. గెర్షోను వాళ్ళందరూ కూడా పడమటి దిక్కున దిగాలి. వెస్ట్ సైడ్. గెర్షోను వాళ్ళు పడమటి దిక్కున మరి వాళ్ళు కాపాడవలసిన ఏంటి అంటే గుడారం యొక్క పైకప్పు, ప్రత్యక్షపు ద్వారపు గుడారపు తెర, ప్రాకార నియమ వనికలు, మందిరమునకు బలిపీఠము, చుట్టూ ప్రాకారపు ద్వారము తెర, ఇవన్నీ కూడా వాళ్ళు గెర్షోను వంశస్థులు, గెర్షోను గోత్రం వాళ్ళు కాపాడవలసింది. వాళ్ళు వెస్ట్ సైడ్ దిగుతారు. అదే కహాతు గారిని తీసుకుంటే దక్షిణము వైపు దిగుతారు.
దక్షిణం అనగా మనం సౌత్ కదా! సౌత్ సైడ్ వీళ్ళు కహాతులు దిగుతారు. మెరారీలు ఉత్తరము వైపు నార్త్ సైడ్ దిగుతారు. మరి ఈస్ట్ సైడ్ ఎవరు దిగుతారు అంటే మోషే, అహరోను వాళ్ళు దిగుతారండి. మోషే, అహరోను, అహరోను కుమారులందరూ కూడా ఈస్ట్ సైడ్ దిగినట్లుగా చూస్తాం. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా మరి అదర్ సైడ్స్ ఒకళ్ళు వెస్ట్, నార్త్, సౌత్ దిగుతారు. ఈ మోషే, అహరోను కుమారులు మాత్రం ఈస్ట్ సైడ్ దిగినట్లుగా చూస్తాం. మరి వీళ్ళు అటువైపు గుడారాలు వేసుకొని నివసించడమే కాదు కానీ, మరి ఆ ప్రత్యక్షపు గుడారంలో వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి? వాళ్ళు కాపాడాల్సిన వస్తువులేంటి? మరి ఆ ప్రత్యక్షపు దేవుడు ఎప్పుడైతే వారిని కమ్ ఆన్ గో ఫార్వర్డ్ అని ఎప్పుడైతే అంటారో, అన్న వెంటనే వారు ఆ ప్రత్యక్షపు గుడారాన్నంతా కూడా తీసేసి, దాన్నంతా జాగ్రత్తగా వాళ్ళు ప్యాక్ చేసుకొని, మళ్ళా దేవుడు ఎక్కడ వారిని ఆగమంటాడో, అక్కడ ఆగి మళ్ళీ ఆ గుడారం వెయ్యాలి. ఇది వాళ్ళ డ్యూటీ అన్నమాట. సో, ఆ తీసుకెళ్లడము, ప్యాక్ చెయ్యడము, ఎవరెవరు వేటిని ప్రొటెక్ట్ చెయ్యాలి అనేదంతా కూడా మరి ఈ యొక్క థర్డ్ చాప్టర్‌లో మరి మనం నేర్చుకుంటూ ఉన్నామండి. మరి ఫోర్త్ చాప్టర్‌కొచ్చేటప్పటికి మరి మనం చూసామండి. ఏంటంటే, ఇశ్రాయేలీయుల ముందుకు సాగవలసి వచ్చినప్పుడు అహరోను, అతని కుమారులు ఏ విధంగా వస్తువులను ప్యాక్ చెయ్యాలి? ఎవరు పడితే వాళ్ళెళ్లి గబగబా తీసి దాన్ని ప్యాక్ జేసేయడానికి అవ్వదండి. దాన్నెవ్వరు కూడా వస్తువులను ముట్టకూడదు. ఆ పవిత్రమైన వస్తువులు, అభిషేకించబడిన వస్తువులను ఎవ్వరు పడితే వాళ్ళు ముట్టకూడదు. దాన్ని ప్రొటెక్ట్ చెయ్యాలి కరెక్టే కానీ, దానిని తాకే అధికారాన్ని దేవుడు వాళ్ళకివ్వలేదండి. వాటిని అహరోను గారు, వారి కుమారులు మాత్రమే దానిని మంచి ర్యాప్ చేసి, దాని మీద కవర్ చేసిన తర్వాత, అప్పుడు ఈ ఈ లేవి గోత్రీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చావకుండా, బ్రతుకు నిమిత్తం వాళ్ళు జాగ్రత్తగా, ఎంతో మర్యాదపూర్వకంగా వాటిని డైరెక్ట్ టచ్ కాకుండా వాటిని మా దాన్ని మోయాల్సిన వాళ్ళుగా ఉన్నారు. వాటిని కవర్ చేసే పని మాత్రము అహరోను గారు, వారి కుమారులే వాటిని టచ్ చెయ్యాలి. వాటిని ముట్టుకోగలరు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని మరి ఫోర్త్ చాప్టర్‌లో మనం నేర్చుకుంటామండి. మరి ఈ ఫిఫ్త్, సిక్స్త్ చాప్టర్స్‌లో మరి పరిశుద్ధపరచుకునే విధానాల గురించి చూసుకున్నాం. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఏ విధంగా పరిశుద్ధపరచుకోవాలి? స్రావము కలిగిన వాళ్ళు, లేదా శవాన్ని ముట్టిన వారు, నాజీరము చేయబడినటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఏ విధంగా అవ్వాలి? ఏ విధంగా వాళ్ళని వాళ్ళు పరిశుద్ధపరచుకోవాలి? ఏ విధంగా వాళ్ళు పాలెము వెలుపల ఎన్ని రోజులుండాలి? మరి ఇవన్నీ కూడా ఫిఫ్త్, సిక్స్త్ చాప్టర్స్‌లో మరి మనకి నేర్పించబడుతూ ఉంది. సెవెంత్ చాప్టర్‌లో మరి మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని సన్నిధికి తీసుకొచ్చినటువంటి అర్పణల గురించి చూస్తూ ఉంటాం. మరి 8దో అధ్యాయంలో లేవీయులు లేవీయులు ఏ విధంగా తమని తాము పవిత్రపరచుకోవాలి. లేవీయులు ఇంకా వాళ్ళు యాజక ధర్మాన్ని వహించే వాళ్ళేంటంటే, ఇశ్రాయేలీయుల కంటే ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళింకెక్కువ పవిత్రతను పాటించాలి కాబట్టి, మరి 8దో అధ్యాయంలో మరి దానిని బట్టి మనకి నేర్పించబడుతూ ఉంది. మరి 9, 10 చాప్టర్స్‌లో ఇశ్రాయేలీయుల యొక్క పండగలను గురించి మరి ఇక్కడ చూస్తాం. పస్కా పండుగని, పులియని రొట్టెల పండుగ, బూరెల పండుగ, మరి ఇవన్నీ కూడా ఏ పండుగ, ఏ సమయములో ఎలా జరగాలి? ఆ టైంలో ఏం తినాలి? ఏ విధంగా దేవునికి అర్పణ చెయ్యాలి? ఆ ఎన్ని రోజులు చెయ్యాలి? ఇవన్నీ కూడా మనకి 9, 10 చాప్టర్స్‌లో నేర్పించబడడం అనేది మనకి జరుగుతూ ఉందండి. ఈ 10 అధ్యాయాలు కూడా మరి మనం చూసుకున్నట్లయితే యెహోవా దేవుడు మరి ఇశ్రాయేలీయుల ఓల్డ్ జనరేషన్‌ని ఎంతగానో సిద్ధపరుస్తూ ఉన్నాడండి కదా! ఎక్కడ కూడా దేవుని ఆగ్రహం అనేది కనబడట్లేదు. దేవుడు హి ఈస్ ప్రిపేర్డ్ దట్ దీస్ పీపుల్ విల్ ఎంటర్ ద ల్యాండ్ ఆఫ్ కానాన్. ఆ వాగ్దాన భూమిలోనికి ఈ జనరేషన్ ఎంటర్ అవుతది. ఖచ్చితంగా వీళ్ళు దాంట్లో ప్రవేశిస్తారు కాబట్టి, ఈ యొక్క పరిశుద్ధతను, ఈ యొక్క పద్ధతులను, ఈ యొక్క పండగలను వీళ్ళు పాటించాలి. ఈ విధంగా వీళ్ళు నడుచుకున్నప్పుడు
ఆశీర్వాదాలు వీళ్ళ మీదికి వస్తాయి అన్నట్లుగా మరి ఈ నిత్యమైన కట్టడలను ఇశ్రాయేలీయుల ఓల్డ్ జనరేషన్‌కి యెహోవా దేవుడు దయచేసి వారిని ప్రిపేర్ చేసినట్లుగా మరి ఈ 10 అధ్యాయాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నామండి. మరి 11-21 చాప్టర్స్‌లోనికి వచ్చేస్తే మరి మనం డివైడ్ చేసుకున్న సెక్షన్‌లో చూసుకున్నాం గదా! మరి 1-10 చాప్టర్స్ ఆర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది ఓల్డ్ జనరేషన్. ఈ 10 అధ్యాయాల్లో కూడా మనం అదే చూసాం. ఇశ్రాయేలీయులు ఎలా ఉండాలి? ముఖ్యంగా లేవీయులు ఎలా ఉండాలి? వాళ్ళ పవిత్రపరుచుకునే విధానం ఏంటి? ఇశ్రాయేలీయులు పవిత్రపరుచుకునే విధానం ఏంటి? ఇవన్నీ కూడా మరి మనం చూసామండి. మరి చాప్టర్స్ 11-21 మరి మనం చూసుకోబోతూ ఉన్నాం. ఇందులో మనం నేర్చుకున్నదేంటంటే పనిష్మెంట్ ఆఫ్ ది ఓల్డ్ జనరేషన్. పాత జనరేషన్ యొక్క పనిష్మెంట్. వాళ్ళు ఏ విధముగా తమని తాము శిక్షకు అర్పించుకున్నారు. ఏ విధంగా వాళ్ళు శిక్షకి లోనయ్యారు అనేటువంటి విషయాన్ని ఈ 11-21 చాప్టర్స్‌లో మరి మనం చూస్తూ ఉన్నామండి. మరి చాప్టర్ 11లో చూసుకున్నట్లయితే మనందరికీ బాగా తెలిసినటువంటిది ఏంటంటే కిబ్రోతు హత్తావా. ఈ మా ఈ మాట వినగానే మనందరికీ బాగా తెలుసు కదండీ! మరి ఇశ్రాయేలీయులు మాంసాపేక్ష గలిగిన వారై దేవుని సన్నిధిలో సనిగారు వాళ్ళు. దేవుడు వాళ్ళని నడిపిస్తున్న విధానం మర్చిపోయారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారనేది మర్చిపోయారు. ఎక్కడుంటున్నారనేది మర్చిపోయారు. ఎక్కడికి వెళ్ళాలనేది మర్చిపోయారు. ఏం చేస్తూ ఉన్నారంటే తినడానికి మాంసం లేదని ఏడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కిబ్రోతు హత్తావా అనే పేరు ఎందుకొచ్చిందో మనందరికీ తెలుసు. అధిక మాంసాపేక్ష కలిగిన వాళ్ళందరూ కూడా మరక్కడ చనిపోయారు కాబట్టి ఆ ప్రాంతానికి కిబ్రోతు హత్తావా అనే పేరొచ్చిందండి. మరి ఈ యొక్క 11-21 చాప్టర్స్ కూడా అంతా కూడా వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి? ఎక్కడెక్కడ వాళ్ళకి శిక్ష వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళకి ఎలాంటి శిక్షలొస్తూ ఉన్నాయి అనేది మరి చూసుకుంటూ ఉంటాం. మరి చాప్టర్ 1లో అయితే చాప్టర్ 11లో కిబ్రోతు హత్తావాని చూసామండి. మరి అదే చాప్టర్ 12లోకి మనం వచ్చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే మోషే గారు మరి ఒక స్త్రీని పెళ్లి చేసుకోవడం. మరి ఈ యొక్క సెకండ్ మ్యారేజ్ గురించి అది మమ్మీ మన మధ్యలో ఎంతో డీటెయిల్డ్‌గా పంచుకున్నారు. ఎవరా స్త్రీ? ఎందుకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సొచ్చింది? ఇవంతా కూడా మరి సిస్టర్ విజయ గారు మన మధ్యలో చాలా క్లియర్‌గా పంచుకున్నారండి. మరి మోషే గారు చేసుకున్నటువంటి ఆ రెండవ వివాహాన్ని బట్టి మరి మిరియాము, అహరోను గారు అతన్ని ప్రశ్నించారు. "నువ్వెలా చేసుకుంటావని" గద్దించినప్పుడు దేవుడు ఏం చేశాడండి? మిరియాము గారికి కుష్ఠరోగాన్నిచ్చారు. అంటే దేవుడు చేస్తున్నటువంటి కార్యానికి మిరియాము, అహరోనులు అడ్డుపడ్డారు. దేవుడు వారిని గద్దించారు. వారి మీదికి శిక్షనిచ్చాడు దేవుడు. మిరియాము గారికి కుష్ఠరోగాన్నిచ్చి యూ కెనాట్ టాక్ అబౌట్ ఇట్. నీకు మాట్లాడే అధికారం లేదు అన్నట్లుగా మరిక్కడ మిరియాము గారిని గద్దించినట్లుగా మరి ఈ 12వ అధ్యాయంలో మరి మనం చూస్తూ ఉంటాం. మరి 13, 14 అధ్యాయాలను మరి మనం చూసుకున్నట్లయితే, ఈ 2 అధ్యాయాలలో మనకి ఈ ఓల్డ్ జనరేషన్ ఏదైతే ఉందో, ఈ పాత జనాంగం ఓల్డ్ జనరేషన్ అంతా కూడా ఏ విధంగా శిక్షకి పాత్రులయ్యారు, ఏ విధంగా వాళ్ళు కానాను దేశము ప్రవేశించకుండా తమని తాము అంటే దేవుని కోపాగ్నికి పాత్రులుగా చేసుకున్నారనే విషయాన్ని మరి ఇక్కడ నేర్చుకుంటామండి. మరి 13, 14 చాప్టర్స్‌లో స్టోరీ అంతా కూడా మరి యెహోవా దేవుడు మోషే గారికి ఆజ్ఞాపిస్తూ ఉంటారు. నువ్వు ప్రతి గోత్రము నుండి ఒక్కొక్కరిని మరి కానాను దేశాన్ని చూసి రమ్మని పంపించు. మరక్కడ కట్టడాలు ఎలా ఉన్నాయి? అక్కడ సైన్యం ఎలా ఉంది? అక్కడ భూమి సారవంతమైనదా? మరక్కడి ప్రజలు పాటించే పద్ధతులేంటి? అక్కడి ఫ్రూట్స్ ఎలాంటివి? మరి ఇవన్నీ కూడా నువ్వు చూసి రమ్మని ఒక 12 మందిని పంపించు అని చెప్పి మరి 12 మంది వేగుల వారిని పంపించినట్లుగా చూస్తాం. అయితే ఈ వెళ్ళిన 12 మందిలో కాలేబు గారు మరియు యెహోషువ గారు గూడా వెళ్ళినట్లుగా చూస్తామండి. మరి ఆ స్టోరీ ఇవంతా కూడా మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి విషయాలే. మరి వాళ్ళు ఎళ్లి 40 రోజులు అక్కడ సంచారం చేసి,
అక్కడ పద్ధతులు, కట్టడాలు, అక్కడి నేల సారవంతమైందా? మరక్కడి వృక్షాలు ఏ విధంగా, వాళ్ళ పంట పొలాలు ఎలాంటివి, అక్కడి సైన్యం ఎలాంటిది, ఇవన్నీ కూడా వాళ్ళు బాగా గ్రహించి, బాగా చూసుకొని, మరి 40 డేస్ 40 రోజులు కూడా వాళ్ళక్కడ తిరిగి మరదంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని 40 రోజుల తర్వాత మరి మోషే అహరోనుల గారి దగ్గరికి వచ్చినట్లుగా చూస్తాం. మరి వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళెక్కడున్నారు? ఆ మోషే అహరోనులు వీళ్ళందరూ కూడా కాదేషులో ఉన్నారు. పారాను అరణ్యమందలి కాదేషులో ఉన్నారు. మరి దీని విషయం కూడా మరి చాలా ధ్యానించాం మనం. కాదేషు అనేది ఆల్‌మోస్ట్ ఎట్లా అంటే కాదేషులో ఇంక వాళ్ళు హైదరాబాద్ సిటీ అనేది వాళ్ళు వచ్చేసారు. దాంట్లో బర్నేయ అనే ఒక ప్రాంతానికి మాత్రము వాళ్ళు రీచ్ అయితే వాళ్ళు కానాను దేశంలోనికి వెళ్ళిపోయినట్లే. మరి అంత దగ్గరగా వచ్చేసారు వీళ్ళు కానాను ప్రదేశం దగ్గరికి. వాళ్ళు కాదేష్‌లో ఉన్నారు. అక్కడి నుంచి బర్నేయాకెళ్ళిపోతే మాత్రం ఇంకా కానాన్‌లోకి ఎంటర్ అయిపోయినట్టే. మరి అంత దగ్గరగా వచ్చాక, మరి అక్కడ ఈ 12 మంది వేగులు చూసి వచ్చిన తర్వాత 10 మంది నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చారండి. మరి 10 మంది కూడా అబ్బో! అక్కడి జనాలు చాలా ఎత్తైన వాళ్ళు, బలశూరులు. మనం వాళ్ళని గెలవలేము. అక్కడ కన్‌స్ట్రక్షన్స్ అవైతే చాలా సూపర్‌గా మంచి కట్టడాలు ఉన్నాయి. అక్కడి నేల సారవంతమైనది. కానీ అక్కడ మనుషులను మనం గెలవలేము. వాళ్ళు ఎంతో పెద్దగా, లావుగా అంటే ఆ బలమైనటువంటి వాళ్ళు. మనకంత శక్తి లేదు. చాలా భయంకరమైన పరిస్థితి అని 10 మంది కూడా మరి నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చినట్లుగా చూస్తాం. కానీ ఇద్దరు మాత్రం కాలేబు గారు, యెహోషువ గారు మాత్రమే మరి దానికి సంబంధించినటువంటి పాజిటివ్ రిపోర్ట్‌గా ఇచ్చారు. మరి ఆ పాజిటివ్ రిపోర్ట్ కూడా ఎలా ఇచ్చారు? మరి అక్కడ ల్యాండ్ అది అయితే వెరీ ఫెర్టైల్. అక్కడ మొత్తము ఫ్రూట్స్ అవేమి అన్నీ కూడా నిజముగా అది పాలు, తేనెలు ప్రవహించే దేశమే. అక్కడి ప్రజలు కూడా నిజంగానే బలశూరులు. కానీ దేవుడు మనకి ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మనము దానిని జయించగలము. మనము భయపడవలసినటువంటి అవసరం లేదు. దేవుడు మనకు ఆ వాగ్దాన భూమిని ఇస్తానన్నాడు కాబట్టి, అది ఎలాంటిదైనా సరే మనం జయించగలము. మనం ఎలాగైనా దానిని సాధిస్తాము అని చెప్పి, మరి కాలేబు గారు, యెహోషువ గారు పలికినట్లుగా చూస్తాం. వారు బట్టలు చింపుకొని సమాజము ముందు ఏడుస్తున్నప్పుడు కూడా ఎవరి మనసు కరగలేదండి. ఎవరు కూడా దానిని అంగీకరించలేదు. పైగా వీళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలని కూడా మరక్కడ ఇశ్రాయేలీయులు ప్రయత్నించినట్లుగా చూస్తాం. మరి అప్పుడు దేవుని సన్నిధి ప్రత్యక్షపు గుడారము మీద ప్రకాశించి ఏం చేసిందండి? వాళ్ళకి శిక్షని ఇచ్చింది. మీరు ఇప్పుడు ఎవరైతే తిరగబడుతూ ఉన్నారో వారిలో ఏ ఒక్కరు కూడా కానానులోనికి ప్రవేశించరు. ఈ ఓల్డ్ జనరేషన్ అంతా కూడా చనిపోయేంత వరకు మీరెవరూ కూడా కానాను దేశంలోనికి వెళ్ళరు. కాబట్టి యూ పీపుల్ గో బ్యాక్ ఫ్రమ్ హియర్ అని మరి కాదేశు నుండి వాళ్ళని తిరిగి పంపించేసినట్లుగా మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎంత పెద్ద శిక్షనండి. ఈ అధ్యాయానికి వచ్చేంత వరకు కూడా మరి ఇశ్రాయేలీయులు ఆ అపనమ్మకత్వం లేదా అవిశ్వాసాన్ని బట్టి మరి యెహోవా దేవుడు ఇట్టి కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందండి. మరి ఇక్కడి వరకు కూడా వారిని దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. నీళ్లు లేవంటే నీళ్ళిచ్చాడు. తినడానికి మాంసం లేదంటే పూరేళ్ళిచ్చాడు. మరి అడిగినవన్నీ ఇస్తూ ఉన్నారు. అయినప్పటికిని కూడా మరి వారిలో అవిశ్వాసం అనేది పోకుండా దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని యందలి విశ్వాసం ఉంచినటువంటి కాలేబు గారిని, యెహోషువ గారిని రాళ్లతో కొట్టి చంపేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇంకా యెహోవా దేవుడు ఊరుకోలేదండి. ఎవరైతే నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా తెగులుతో చనిపోయారు. ఈ మిగిలిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు దేవుని మాటని నమ్మక, విశ్వాసం ఉంచక, లేదు మనం ఇంకొక లీడర్‌ని పెట్టుకొని మనం రిటర్న్ ఎళ్ళిపోదాం ఈజిప్ట్‌కని
ఆ విధంగా ఎళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ విధంగా తిరిగి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అమాలేకీయుల చేతుల్లో, కనానీయుల చేతుల్లో హతమైపోయారండి. ఎవరు కూడా వెళ్ళలేకపోయారు. మరి దేవుడైతే అక్కడ వారితో అన్నాడు, "ఈ ఓల్డ్ జనరేషన్ అంతా కూడా చనిపోయేంత వరకు మీరు కానాను దేశము ఎంటర్ అవ్వరు" అన్న మాటను బట్టి ఆ యొక్క పెద్ద శిక్షను వీరు ఈ ఓల్డ్ జనరేషన్ ఇక్కడ పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి 15 చాప్టర్‌లో చూసుకున్నట్లయితే మరలా వాళ్ళకి బలులర్పించే విధానం, మరలా వాళ్ళకి పరిశుద్ధపరుచుకునే విధానాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు పాపం చేశారు. దహన బలిని అర్పించాలి. పాప పరిహారార్థ బలిని అర్పించాలి. అపరాధ పరిహారార్థ బలిని అర్పించాలి. మరి ఇవన్నీ కూడా ప్రభువారు వారికి నేర్పిస్తూ ఉన్నారు. మరి 16థ్ చాప్టర్‌లో మరి మనం చూసినట్లయితే కోరాహు గారి వ్యతిరేకత. మరి కోరాహు, దాతాను, ఓను మరి వీరితో కూడా ఒక 250 మంది కూడా మరి లేవీల మీదికి వ్యతిరేకంగా లేచారు. మరి ముఖ్యంగా ఈ అహరోను గారి మీదికి. ఏంటది అహరోను గారి దగ్గరకొచ్చేసి, "నువ్వే లేవీయుడివా? మేము కూడా లేవీయులమే. మేము కూడా యాజకత్వపు ధర్మం చేస్తాం. మాకు కూడా అధికారం ఉంది" అని అతను ఈ అహరోను గారి మీద వ్యతిరేకత ప్రదర్శించినట్లుగా చూస్తాం. మరక్కడ జరిగినటువంటి మరి ఆ కోరాహు గారి మీదకొచ్చినటువంటి ఆ శిక్షను కూడా మరి మనందరికీ కూడా తెలుసు. భూమి నోరు తెరిచి వాళ్ళని ఎక్స్‌క్యూజ్ మీ మింగేసినట్లుగా చూస్తాం. అదే రోజు అనేక మంది 14,700 మంది మరి ఆ తెగులు చేత చనిపోయారండి. 14,700 మంది చనిపోయారండి. ఆ రోజు కోరాహు గారి యొక్క వ్యతిరేకత జరిగిన రోజున. మరి ఎవరెవరైతే మరి వ్యతిరేకంగా లేచారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు శిక్షగా చూస్తూ ఉన్నాం. మరి 17థ్ చాప్టర్‌లో మరి మనం చూస్తాం. మరి ఎవరు కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఇంక ముందుకు ఎప్పుడు కూడా అహరోను గారి మీద వ్యతిరేకంగా లెగకుండా ఉండడం కోసం మరి దేవుడు కనిపెట్టినటువంటి మరి దేవుడు వారికి ఎక్స్‌క్యూజ్ మీ నాన్న. మరి ఆ అహరోను గారి కర్ర అందరూ కర్రలెయ్యాలి. అందరూ వారి వారి గోత్రం వాళ్ళ పేర్లు రాసి కర్రలు వెయ్యాలి. యెహోవా దేవుని సన్నిధిలో మరి అది వేసినప్పుడు అహరోను గారి కర్రకు మాత్రమే మరి చిగురు రావడం, దాని పండు కాయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అంటే యెహోవా దేవుడు అహరోను గారిని ఎన్నుకున్న విధానాన్ని మరిక్కడ చూపించడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ యొక్క కర్రను శాసనాల ఎదుట దానిని ఆ కర్రను పెట్టినట్లుగా చూస్తాం. దేవుని యొక్క కార్యాన్ని మరి యొక్క 17థ్ చాప్టర్‌లో మరి మనం చూస్తూ ఉన్నామండి. మరి 18, 19 చాప్టర్స్ చూసుకుంటే ఇక్కడ 17థ్ చాప్టర్‌లో అహరోను గారిని ఎన్నుకున్నారు దేవుడు. 18, 19 చాప్టర్స్‌లో మొత్తము ఈ అహరోను గారు వారి కుమారుల యొక్క డ్యూటీస్ ఏమైతే ఉన్నాయో, మరి సమాజం ఎడల వాళ్ళు ఏ విధంగా మరి వారి యొక్క పాపాలను వీళ్ళు ఎట్లా దానిని బలి అర్పించి వారికి విడుదల ప్రకటించాలి. వారి దశమ భాగాలు ఏ విధంగా అంగీకరించాలి. మరి ఇవన్నీ కూడా యాజకత్వపు యొక్క దోషములు ఏ విధముగా నివారించాలి? ప్రజలందరికీ ఎలా దేవుని గురించి చెప్పాలి? ఇవన్నీ కూడా యాజకత్వపు యొక్క బాధ్యతలను గురించి మరి ఈ యొక్క 18, 19 చాప్టర్స్‌లో మరి మనం చూసుకుంటూ ఉంటామండి. మరి ఇక్కడ 20థ్ చాప్టర్‌లోనికి మనం వచ్చేసినప్పుడు ఇక్కడ మిర్యాము గారు చనిపోతారు కాదేష్‌లో. కాదేశులో మిరియాము చనిపోవడం చూస్తాము. మళ్ళీ అక్కడ నీళ్లు లేవని మళ్ళీ వీళ్ళు సనగడము. అప్పుడు యెహోవా దేవుడు "నువ్వెళ్ళి బండతో మాట్లాడు" అని చెప్పి మోషే గారితో చెప్తే, మోషే గారొచ్చేసేసి బండని కొట్టడము. దానివల్ల మోషే గారు కూడా మరి కానాను దేశానికి ఎంటర్ అయ్యే పర్మిషన్ పోగొట్టుకోవడము. "నువ్వు అపవిత్రపరిచావు. బండతో మాట్లాడమంటే నువ్వెట్లా కొట్టావు? నా పరిశుద్ధతను నువ్వు అవమానపరిచావు కాబట్టి మోషే ఇక మీదట నీవు కూడా కానాను దేశము ప్రవేశించవు" అని యెహోవా దేవుడు మోషే గారికి ఆజ్ఞాపించడము. మరి ఇవన్నీ కూడా ఈ 20థ్ చాప్టర్‌లో
మనం చూసుకుంటూ ఉంటామండి. మరి అంతేకాదు కానీ వాళ్ళేంటంటే ఏదోము రాజుని పర్మిషన్ అడుగుతారు. మేము మీ దేశము దాటిపోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే, మరి వాళ్ళు ఇవ్వనప్పుడు వీళ్ళందరూ గూడా వెళ్లి హోరు కొండ ప్రాంతంలో దిగుతారు. ఇశ్రాయేలీయులందరూ హోరు కొండ ప్రాంతంలో దిగినప్పుడు మరక్కడ దేవుడు ఎలియాజర్‌ని ఎన్నుకొని అహరోనును పితరులతో చేరుస్తారండి. మరి 20వ అధ్యాయంలో మరి ఇవన్నీ చూస్తాం. ఇక్కడ అంతవరకు కూడా ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి నాయకులైనటువంటి మిర్యాము గారు, అహరోను గారు చనిపోవడము, మోషే గారేమో కానాను దేశంలోనికి ప్రవేశించే అర్హతను కోల్పోవడం అనేది మరిక్కడ చూస్తామండి. మరి అంతే కాదు కానీ 21వ అధ్యాయంలో మరి వాళ్ళందరూ కూడా ఆరాధు రాజుతో యుద్ధము చెయ్యడము, తర్వాత మళ్ళీ నీళ్లు లేవని, చవిసారము లేని అన్నపానాలు తినలేకపోతున్నామని మళ్ళీ సనిగినప్పుడు తాపకరమైనటువంటి సర్పాలు మరి వారి మీదికొచ్చాయి. అనేక మందిని చంపినట్లుగా మరి మనం చూస్తూ ఉంటాం. మరి ఇవన్నీ కూడా జరిగినప్పుడు వాళ్ళు అయ్యో! మేము తప్పు చేశాము మమ్మల్ని క్షమించు అని మళ్ళీ మోషే గారిని అడిగినప్పుడు ఒక ఇత్తడి సర్పాన్ని మరి ఒక రాడ్‌కి తగిలించి అట్లా నిలబెట్టినప్పుడు, మరి ఎవరైతే ఆ సర్పాన్ని, ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వాళ్ళందరూ కూడా బ్రతికినట్లుగా చూస్తాం. ఆ తగిలించబడినటువంటి ఇత్తడి సర్పము సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మరి అర్థం చేయబడుతూ ఉంది. మరి ఏ విధంగా అయితే ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళు బ్రతికారో, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని మరి మనం చూసినప్పుడు మనము కూడా రక్షింపబడతాము అనేటువంటి విషయాన్ని ఈ తాపకరమైనటువంటి సర్పముల యొక్క సందర్భములో మనకి నేర్పించబడుతూ ఉంది. మరి నిజంగా అండి ఈ 11-21 చాప్టర్స్ చూసుకున్నట్లయితే అన్ని పనిష్మెంట్సే కదండీ! అందరూ ఒక్కొక్కరుగా మరి వారి మీదికి శిక్షను తెచ్చుకుంటూ ఉన్నారు. మరిక్కడ మొదటి 10 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఎక్కడా కూడా దేవుడికి లేదండి. ఈ జనరేషన్ అడవిలోనే చంపేసేయాలి. ఈ జనరేషన్‌ని నేను కానాన్‌లో తీసుకెళ్ళననే ఆలోచన ఎక్కడ కూడా యెహోవా దేవుడికి లేదండి. కానీ అదే 11-21 చాప్టర్స్‌కొచ్చేటప్పటికి ప్రజల యొక్క వ్యతిరేకత, ఇశ్రాయేలీయుల యొక్క అవిశ్వాసము, ఇశ్రాయేలీయుల యొక్క ఆ నడుచుకునే విధానము దేవుని దగ్గర ఎంతో కోపము పుట్టిచ్చేదిగా ఉండింది. దేవుడికి ఎంతగానో బాధ కలిగించేదిగా ఉంది. అంతగా ప్రేమించే యెహోవా దేవుడు వారిని శాపగ్రస్తులుగా, వాగ్దాన భూమిలోకి ఎంటర్ అవ్వరు. మీరిక ప్రవేశించనే ప్రవేశించరు. మీరంతా చనిపోయే వరకు కూడా ఎవరు కూడా కానాను వైపుకు వెళ్ళరు అని శిక్షించేంత కఠినంగా మరి దేవుణ్ణి వీళ్ళు తయారు చేశారండి. ఎందుకు దేవుడంత కఠినంగా అయ్యాడంటే, కేవలము వీళ్ళ యొక్క నడవడికను బట్టి, ఇశ్రాయేలీయులకున్న ఆ యొక్క అవిశ్వాసమును బట్టి, తిరుగుబాటు స్వభావమును బట్టి, వ్యతిరేకతను బట్టి, ఈ లోకపు ఆశలు వారిలో ఉండడం వల్ల వాళ్ళేమన్నా ఆత్మీయ వరాల గురించి ఏడిచారా అండి దేవుని సన్నిధిలో? ఎప్పుడు చూడు తిండి లేదు, నీళ్లు లేదు, బట్టలు లేవు, అది సౌకర్యాలు లేవనే ఏడ్చారు కానీ యెహోవా దేవుడు మాకు ఆత్మీయ వరాలు ఇవ్వట్లేదని ఏడ్చారా? యెహోవా దేవుడు మాకు కనబడట్లేదని ఏడ్చారు. ఏమీ అలా చేయలేదండి. ఈ లోకపు ఆలోచనల్లోనే వారు బ్రతికినట్లుగా చూస్తూ ఉన్నాం. వాళ్ళు దేవుని యందు అవిశ్వాసము ప్రదర్శించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి వారికున్నటువంటి అవిశ్వాసమును బట్టి, వ్యతిరేకతను బట్టి, తిరుగుబాటు స్వభావమును బట్టి, దేవుని మాటను లెక్క చేయని గర్వాన్ని బట్టి యెహోవా దేవుడు 11 అధ్యాయం నుండి 21 అధ్యాయం వరకు కూడా వారికి కలుగజేసినటువంటి శిక్షలను, వారు తమకు తాముగా పొందుకున్నటువంటి శాపాలను, తమకు తాముగా వాళ్ళు శిక్షించుకున్న విధానాన్ని మరి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడండి. మరి ఇంకా మరి మనము 22nd చాప్టర్ నుండి 36 వరకు మరి చూసుకున్నట్లయితే అవంతా కూడా ప్రిపరేషన్ ఆఫ్ న్యూ జనరేషన్ అది. ఈ ఓల్డ్ జనరేషన్ అంతా కూడా చనిపోయాక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏ విధముగా కానాను దేశం ఎంటర్ అయ్యారు అనేటువంటి సంగతులను మరి దేవుని చిత్తమైతే రేపు నేర్చుకుందామండి. మరి ఇంతవరకు కూడా ధ్యానించినటువంటి విషయాల్లో
మనము గమనించవలసింది ఒకటే. దేవుడైతే మన ఎడల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. ఈ విధంగా నడిపించాలి, ఈ విధంగా వీళ్ళని ఆశీర్వదించాలి, ఈ విధంగా వీళ్ళని కాపాడాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు మన పట్ల. కానీ మనమేంటంటే, మనం దేవుని ప్రణాళికను ఇగ్నోర్ చేసి, మన ప్రణాళికను దేవుని మీద రుద్దాలని ట్రై చేస్తూ ఉంటాం. మన ఆలోచన, "నువ్విది ఇచ్చేయి దేవా, నువ్విది చేసేయి దేవా, నువ్విలా చేయి దేవా." ఇక్కడ ఇశ్రాయేలీయుల విషయంలో కూడా అలాగే జరిగింది కదండీ! మరి ఫస్ట్ నుండి 10 చాప్టర్స్ కూడా ఎంతో జాగ్రత్తగా వాళ్ళందరిని లెక్కించి మరీ బయటికి తీసుకొచ్చి, వాళ్ళని ఈ విధంగా పవిత్రపరచుకోండి, ఈ విధంగా మీరు ఏమంటారు పండుగలను ఆచరించండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, దశమ భాగాలు తీసుకురండి, ప్రత్యక్షపు గుడారపు దగ్గర సాగిలపడండి, మీరు దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు పవిత్రంగా ఉండండి అని నేర్పించినటువంటి యెహోవా దేవుడికి మరి 11 నుండి 21 అధ్యాయంలో చూస్తే ప్రతి క్షణము దేవుడికి కోపమే కలిగిచ్చే పనులు చేశారండి. మాంసం కోసం ఏడవడం, నీళ్ల కోసం ఏడవడం, చవిసారము లేని అన్నపానములని ఏడవడం, మరి మోషే గారు పెళ్లి చేసుకున్నారని చెప్పేసి మిరియాము, అహరోను గారు తిరుగుబాటు చేయడము. మరి ఇవన్నీ కూడా మరి దేవుని చిత్తాన్ని వాళ్ళెక్కడా కూడా గమనించలేదు. వీళ్ళు వీళ్ళ సొంత ఆలోచనల ప్రకారంగా నడుచుకున్నారు. మరి వేగుల చూసి రమ్మని పంపినటువంటి ఆ 12 మంది కూడా 40 రోజులు తిరిగి వచ్చి దేవుని బలమును మర్చిపోయారు. దేవుడు కార్యము చేయగలడు అనే విశ్వాసమే లేకుండా అక్కడ వాళ్ళు బలమైనోళ్ళు, అక్కడ వాళ్ళని మనం జయించలేము అని 10 మంది కూడా అక్కడి యొక్క నెగటివిటీనే, అక్కడ యొక్క ఏమంటారు కష్టమైనవే చెప్పారు కానీ, దేవుడు శక్తిమంతుడు, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడని దేవుని మీద విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించలేకపోయారు. అందుకే ఆ 10 మంది కూడా మరి వారు తెగులు చేత వాళ్ళు మరణించారు. ఆ కానాను దేశము ప్రవేశించిన ఓల్డ్ జనరేషన్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే అది కాలేబు గారు, యెహోషువ గారు తప్ప మరి ఎవ్వరు కూడా ఓల్డ్ జనరేషన్ నుండి కానాను దేశంలోకి ప్రవేశించినట్లుగా మరి మనము చూడమండి. మరి దీనిని బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి అవిశ్వాసములో ఉన్న ఇతరుల వలె ఉన్నామా? లేదా విశ్వాసము కలిగినటువంటి కాలేబు, యెహోషువ గారి వలె ఉన్నామా? ఏ విధంగా మనం నడుచుకుంటూ ఉన్నాం? దీనిని బట్టి మనము ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకోబోతా ఉన్నాం అనేటువంటి ఆలోచన కలిగి మన జీవితాలను సరిచేసుకొని ముందుకు నడవాలని ప్రభువారు నేర్పిస్తూ ఉన్నారండి. మరి మిగిలిన అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో 22 నుండి 36 కూడా మరి దేవుని చిత్తమైతే రేపు తప్పక ధ్యానిద్దామండి. మరి ఇంతటితో మరి మనము ముగించుకుందాం. ఆమేన్.